హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇది. అమెరికాలో హౌస్ అనేది రెంట్కి ఎలా తీసుకుంటామని మొత్తం కవర్ చేస్తున్నాను టాపిక్ అంతా. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా కమ్యూనిటీలో కొన్ని క్లిప్స్, బయట కొన్ని క్లిప్స్ యాడ్ చేసి ఈ వీడియో అనేది పెడుతున్నాను. అండ్ ఎలా లీజుకి తీసుకోవాలో చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇక్కడ మనము రెంట్కి హౌస్ అంటాం మనం ఇండియాలో అలా. ఇక్కడ లీజ్కి తీసుకుంటారన్నమాట. రెంటు అనరు, లీజ్కి తీసుకుంటారు. లైక్ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ అలా ఉంటుందన్నమాట. మినిమమ్ లీజ్ పీరియడ్ అనేది 6 మంత్స్ తీసుకోవాలి ఏదైనా ఫ్లాట్ అనేది, లేకపోతే హౌస్ అనేది. ఇక్కడ లీజ్ పీరియడ్ అయిపోయాక మనం వేరే ప్లేస్కి మూవ్ అయిపోవచ్చు, లేకపోతే అక్కడే ఉండాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లీజ్ పీరియడ్ అనేది. 6 మంత్స్ అనుకోండి మనం తీసుకునేది హౌస్, 1 మంత్ ముందే మనము ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము వితిన్ 2 మంత్స్లోనే వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు లీజ్ పీరియడ్ 6 మంత్స్ తీసుకున్నాక. అప్పుడు వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది పే చేసి వెళ్ళవలసి ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రూల్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ మేము తీసుకున్నది 2 BHK అండి, 2 బాత్రూము 2 బెడ్రూము. అండ్ ఇది $3,200 అయితే పే చేస్తున్నాము. మెయింటెనెన్స్ అవి ఎక్స్ట్రా ఏమీ ఉండవు. పవర్ బిల్ ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది ఎక్స్ట్రా. అలాగే సింగిల్ బెడ్రూమ్స్ కూడా ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్స్ ఇంకా తక్కువ ఉంటాయి కాస్ట్ అంతే. ఇక్కడ లాస్ ఏంజల్స్లో కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇంత కాస్ట్ అనమాట. మనం టెక్సస్ అలా వెళ్తే ఇంకా తగ్గుతుంది. ఇక్కడ స్టేట్ ట్యాక్స్ కూడా బాగా ఎక్కువ. మనము హౌస్ వెకేట్ చేసినప్పుడు చాలా క్లీన్గా ఇవ్వాలండి. లైక్ న్యూ హౌస్లా ఇవ్వాలి, లేకపోతే మన దగ్గర నుంచి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళ బ్యాచిలర్స్ నీట్గా ఉంచకుండా వెకేట్ చేస్తే వాళ్ళకి $10,000 పడిందనమాట. ఇక్కడ ఇలాంటివి చాలా ఎక్కువ. మనము వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వాలి. మనం నీట్గా అయితే చేసి ఇవ్వాలన్నమాట. ఇక్కడ కమ్యూనిటీస్లో కనుక మనం హౌస్ తీసుకున్నట్టయితే వాళ్ళే రిపేర్స్ ఏమైనా ఉంటే ఫ్రీ సర్వీసింగ్ చేస్తారండి. బయట ఇండివిజువల్ హౌసెస్ అలా తీసుకుంటే మనమే చేసుకోవాలి. లాన్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలన్నమాట, గార్డెన్ అనేది ఫ్రంట్. సో కమ్యూనిటీలోనే బెస్ట్, కమ్యూనిటీస్లోనే తీసుకోండి. వాళ్ళే రిపేర్ చేస్తారు ఏమైనా సర్వీసింగ్ ఉంటే. ఇక్కడ హౌసెస్ అన్నింటికి ఓవెన్, ఫ్రిడ్జ్, డిష్ వాషర్, స్టవ్ కామన్ అన్నమాట. వాషింగ్ మిషన్ కొద్దిమంది ఇస్తారు, కొద్దిమంది ఇవ్వరు. మళ్ళీ మనం బయటకు వెళ్ళి మనీ పే చేసి వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ముందే చూసుకోండి. మిగతావన్నీ కామన్ అండి. స్టవ్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కామన్ అనమాట, అందరికీ ఇస్తారు. కొందరికైతే బోనఫైర్ కూడా ఉంటుంది. ఇక్కడ హౌసెస్లో లాస్ ఏంజల్స్లో కొన్ని హౌసెస్కి ఉంది, కొన్ని హౌసెస్కి లేదు. మాకు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇచ్చారు అది ఫెసిలిటీ. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అప్లయన్సెస్ రిపేర్ వచ్చినా, లేకపోతే బాత్రూంలో టబ్ క్లాగ్ అయినా, సింక్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేసి వెళ్తారనమాట. ఇక్కడ సపరేట్గా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ అడ్వాన్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. రెంట్కి అడ్వాన్స్ పే చేస్తారు కదా మన ఇండియాలో అయితే, ఇక్కడ అలా లేదండి. ఒక్కసారే మనము లీజ్ మనీ అనేది పే చేయాలన్నమాట ఎవ్రీ ఇయర్ ఒక టైంలో. అప్లికేషన్ ఫామ్ ఫీ అని ఉంటుంది, ఒక $100 లోపు ఉంటుందండి. అది మినిమం ఛార్జ్ ఉంటుంది, అదైతే రిఫండబుల్ కాదు అప్లికేషన్ ఫామ్ ఫీ. ఇక్కడ ముందే అపార్ట్మెంట్స్ వెతుక్కోవాలి కదా. ఎలా అంటే 3 వెబ్సైట్స్ ఉంటాయండి. జిల్లో అని, apartment.com అని, ట్రోలియా అని. జిల్లో అనేది ఫేమస్ వెబ్సైట్ అనమాట. ఇవన్నీ మూడిట్లోని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఫుల్గా. ఎమ్ఎన్టీస్ ఏముంటాయి, రెంట్ ఎంత ఉంటుంది, స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది, అండ్ సింగిలా డబులా, ఇలాగా అన్నీ, మన నైబర్హుడ్ ఎలా ఉంటుంది అన్నీ ఈ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇందులో జిల్లో అనేది ఫేమస్ వెబ్సైట్ అంట. అండ్ ఎఫ్బి గ్రూప్స్ ఉంటాయండి, ఫేస్బుక్ గ్రూప్స్. మంచి హౌసెస్ వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మన పిల్లల స్కూల్ని బట్టి ఆ ఏరియాలో మనం సెట్ చేసుకోవాలి కాబట్టి ఈ వెబ్సైట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేవి మనం వీడియోలో ఆర్ వీడియో కాల్ వర్చువల్గా చూసుకోవచ్చు అనమాట. లేకపోతే మనం పర్సనల్గా వెళ్ళి కూడా చూసుకోవచ్చు. చాలామందికి పర్సనల్గా వెళ్ళి చూడడం అవ్వదు కదా, సో వీడియో కాల్లో చూసుకోవచ్చు, వీడియోలో కూడా చూసుకోవచ్చు. అండ్ డాక్యుమెంట్స్ లీజింగ్ అప్పుడు ఏం అడుగుతారంటే SSN నెంబర్, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అడుగుతారు. అండ్ స్టేట్ ఐడి అడుగుతారు, పాస్పోర్ట్ కూడా అడుగుతారు. బాల్కనీ మంచి వ్యూ ఉందనుకోండి,
ఒక ప్రైస్ ఉంటుంది. కొంచెం కాస్ట్లీ ఉంటుందన్నమాట. అండ్ డౌన్ స్టైర్స్ తక్కువ ఉంటుంది కాస్ట్. మాది అప్ స్టైర్స్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కొంచెం ఎక్కువ ఉంటుంది రెంట్. ఇక్కడ అలా చేంజ్ అవుతూ ఉంటుందండి రెంట్. అందరి దగ్గర ఒకలాగే ఉండదు. అండ్ ట్రాష్కి కూడా ఎక్స్ట్రా పే చేయాలి. ఇలాంటి కమ్యూనిటీస్లో అయితే అవసరం లేదు, అందులోనే వాళ్ళు తీసుకుంటారు. అండ్ పార్కింగ్ అనేది సపరేట్. పార్కింగ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కమ్యూనిటీ వీడియోలో చెప్పాను, పార్కింగ్ అనేది సపరేట్ కాస్ట్ అనమాట. ఫ్రీ ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం వెనకాల పెట్టుకోవాలి. అమెనిటీస్ అన్నీ ఉంటాయండి. జిమ్, స్విమ్మింగ్ పూలు, టెన్నిస్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్ అలా అన్నీ ఉంటాయి. డాగ్స్కి సపరేట్గా పార్క్ కూడా ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట హౌసెస్ అనేవి కమ్యూనిటీస్లో. మీరు కమ్యూనిటీస్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. మనము ఈ వెబ్సైట్ చెప్పాను కదా, జిల్లో, apartment.com, ట్రోలియా, వీటిల్లో మనము చూసుకోవడానికి చక్కగా కంపేర్ చేసుకోవచ్చు హౌసెస్ అనేవి. సింగిల్ ఎలా ఉంది, డబుల్ ఎలా ఉంది అని. 4 మెంబర్స్ ఉంటే కంపల్సరీగా డబులే తీసుకోండి. సింగిల్ అంటే చాలా చిన్నది ఉంటుందన్నమాట. సింగిల్ హౌసెస్ ఉంటాయి కదా, ఇండివిజువల్ హౌసెస్, అవైతే లాన్ అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలండి, లేకపోతే మనకి వాళ్ళు ఫైన్ వేస్తారనమాట. సో ఇలాంటి కమ్యూనిటీస్లోనే బెస్ట్. కొన్ని రోజులైతే అలవాటు అయ్యే వరకు ఫస్ట్ అయితే ఇలా కమ్యూనిటీస్లోనే ప్రిఫర్ చేయండి. మరీ రూరల్గా వెళ్ళిపోకండి, కొంచెం జనాలు ఉన్న దగ్గరే తీసుకోండి. తెలుగు వాళ్ళకి మెయిన్ చెప్తున్నాను. జనాలు ఉన్న దగ్గర ఏంటంటే మనకి కొంచెం భయం ఉండదు, అందరూ చెప్తారు ఏది కావాలన్నా. కొంచెం మనుషులు కనపడేటట్టే చూసుకోండి హౌసెస్ అనేవి. మరీ తగ్గుతుంది కదా కాస్ట్ అని రూరల్గా వెళ్ళిపోవద్దు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కింద. డిస్క్రిప్షన్లో ఇంకా మా కమ్యూనిటీ టూరు ఇవన్నీ లింక్స్ ఇస్తాను, చూడండి. ఆ చూపించేదే మేము చికెన్ తెచ్చుకునే షాప్ అన్నమాట. హలాల్ చికెన్ దొరుకుతుంది. అండ్ నా ఫర్దర్ వీడియోస్ కొన్ని ట్రిప్స్ ఉంటాయి, కొన్ని రెసిపీస్ ఉంటాయి, అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇలాంటివి. స్కూల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎస్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కవర్ చేస్తున్నాను. అవన్నీ అయితే నెక్స్ట్ ఫర్దర్గా వస్తాయండి నా ఛానల్లో వీడియోస్. మీరు తప్పకుండా లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ పెడతాను, మా యూఎస్ వీడియోస్, కొన్ని రెసిపీస్ అన్నీ పెడతాను, చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మీరు గంట సింబల్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.